Hi friends, welcome to Nifty analysis for 26th November 2025. నేను మీ భరత్ కొత్త. ఈరోజు నిఫ్టీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే మనం నిన్న క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. 26,000 లెవెల్స్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా సపోర్ట్ చూస్తే 25,850 లెవెల్ అని అనుకున్నాము. నిఫ్టీ అనేది ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒక డౌన్ సైడ్ మూవ్ తర్వాత స్లోగా హైయర్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. 26,000 లెవెల్ దగ్గర ఒక డౌన్ సైడ్ మూవ్ అవడం జరిగింది. అంటే మార్నింగ్ ఇది 10:15 ఆ టైంలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఈ 26,000 లెవెల్ దగ్గర ఒక బేరిష్ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. అంటే ఇన్ కేస్ మనకు ప్రాపర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకుని ఇక్కడ ఏదైనా షార్ట్ ఇనిషియేట్ చేసి ఉంటే మనకి డౌన్ సైడ్ మూవ్ అనేది ఎన్కాష్ చేసి ఉండేవాళ్ళము. ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే 26,000 పుట్ అనేది నిఫ్టీ 26,000 పుట్ అనేది సేమ్ ఈ లెవెల్లో ఒక 40 ఆ రేంజ్ నుంచి ఆల్మోస్ట్ 99 వరకు వెళ్ళింది. అంటే ఇక్కడ ఒక ట్రేడ్ మనం ఇనిషియేట్ చేసి ఉంటే అంటే ఈ రేంజ్లో మనకి ఏదైతే నిన్న మనం రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో 26,000 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ అనుకున్నామో అక్కడ ఒక బేరిష్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ మనము 26,000 పుట్ అనేది 40 ఆ రేంజ్లో మనం బై చేసి ఉంటే ఆల్మోస్ట్ అది 90-95 వరకు వెళ్ళడం జరిగింది. అంటే ఇది మనకు కన్ఫర్మేషన్ అంటే మూవ్ తర్వాత కన్ఫర్మేషన్ లాగా అనిపిస్తుంది. బట్ ఇది నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 10:34 ఆ టైంలో నేను 26,000 పుట్ అనేది 41 ఆ రేంజ్ ఉన్నప్పుడు ఒక నేను పుట్ అనేది ఇనిషియేట్ చేశాను. ఆల్మోస్ట్ నా టార్గెట్ 75-80 అనుకున్నాను. అది ఆల్మోస్ట్ మోర్ దాన్ దట్ వెళ్ళింది. అంటే మనకు ప్రాపర్గా నాలెడ్జ్ ఉండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకొని ఆ ఎగ్జాక్ట్లీ లొకేషన్లో మనము ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తే ఏంటంటే మనకు హెడ్జ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఆ బేసిస్లో మనకి ఇక్కడ ఏదైతే 26,000 రెసిస్టెన్స్ అనుకున్నామో ఎగ్జాక్ట్లీ అదే రేంజ్లో ఒక డౌన్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ మార్కెట్లో ఒక హైయర్ సైడ్ మూవ్ అయింది. బట్ మళ్ళీ సెకండ్ హాఫ్లో ఇక్కడ నుంచి ఒక హ్యూజ్ ఫాల్ అయింది. బట్ నా ట్రేడ్ సెటప్ వచ్చేసి 1 ట్రేడ్ పర్ డే. దానికి నేను స్టిక్ అయి ఉన్నాను కనుక ఈ ట్రేడ్ అనేది నేను ఇనిషియేట్ చేయలేదు. ఇక్కడ నాకు కావాల్సిన ట్రేడ్ అనేది దొరికిపోయింది. నేను ఈ రోజుకు ట్రేడ్ అనేది క్లోజ్ చేశాను. ఈ విధంగా మనం ట్రేడ్ అనేది ప్రాపర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేస్తే మనకు ఏదైతే కంటిన్యూస్గా ఆప్షన్ ట్రేడింగ్లో లాసెస్ ఉన్నామో దాని నుంచి మనము స్లోగా ప్రాఫిట్లోకి రావడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో నేను ఒక 15 డేస్ ఆప్షన్ ఇండెక్స్ ఆప్షన్ ట్రేడింగ్ కోర్స్ ఒకటి డిజైన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీకు నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే నేను డీటెయిల్స్ అని పోస్ట్ చేస్తాను. ఇది ఓవరాల్గా ఆప్షన్ ట్రేడింగ్ నుంచి. అదేవిధంగా మనకు రేపటి లెవెల్స్ అనేది ఒకసారి చూస్తే ఏదైతే 25,850 నుంచి 800 అనేది ఒక సపోర్ట్ అవుతుంది నిఫ్టీలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ, రేపు మూమెంట్ అనేది మనకు రేపు మార్నింగ్ ఓపెన్ తర్వాత మనం చూడాలి. అంటే ఇక్కడ ఓవరాల్ చూస్తే 25,850 నుంచి 700 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది చూస్తే మనకు 25,900 ఒక రెసిస్టెన్స్ అవుతుంది. సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 26,000 అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అంటే మనకు 25,850 నుంచి 800 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ చూస్తే మనకు 25,900, సెకండ్ రెసిస్టెన్స్ 26,000 అనేది రెసిస్టెన్స్ అవుతుంది. మనకు నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాక ఒక ప్రాపర్ లెవెల్ అనేది మనకు చూసుకొని మనం ట్రేడ్ చేయాలి. అంటే బేసిక్గా మనము ఆప్షన్ ట్రేడింగ్ అనేది మ్యాక్సిమం ఇంట్రాడే ట్రేడ్ సెటప్ ఎక్కువ ప్లాన్ చేస్తాం కనుక ఇంట్రాడే బేసిస్లో ఓపెన్ అయిన తర్వాత ఒక కొంచెం టైం అబ్జర్వేషన్ చేసినాక ట్రేడ్ చేస్తే బెస్ట్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే మనము ఏదైతే మనకు లెవెల్స్ అనుకున్నామో 58,700 బ్రేక్ అయితే డౌన్ సైడ్ మూవ్ అవచ్చు అనుకున్నాం. బట్ అది 58 లెవెల్ సపోర్ట్ తీసుకొని నిన్న ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ నుంచి మళ్ళీ అంటే ఈ ప్రీవియస్ డే ఆ రేంజ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు 58,700 నుంచి 700 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే ఫర్దర్ ఇక్కడ నుంచి 200-250 పాయింట్స్ డౌన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 58,450 నుంచి 500 రేంజ్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది చూస్తే మనకు 59,150 నుంచి 200 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఒక ప్రాపర్ సెటప్ అనేది ప్లాన్ చేసుకొని దానిలో ప్రాపర్గా ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తే ఈవెన్ ఆప్షన్ బయింగ్ ఆల్సో మనం ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఎమోషనల్గా స్ట్రాంగ్ అయి ఉండాలి, ఒక ప్రాపర్ సెటప్ అయి ఉండాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం ఆప్షన్ ట్రేడింగ్లో మనకు ఆప్షన్ బయింగ్లో ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది.
ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.